ఏపీ నకిలీ మద్యం కేసులో సంచలన వీడియో బయటకొచ్చింది. సంచలన విషయాలు బయటపెట్టారు నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు. వైసీపీ పాలనలో మాజీ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో నకిలీ మద్యం తయారీ జరిగిందని, నకిలీ మద్యం తయారు చేసినట్టు అంగీకరించారు జనార్దన్ రావు. టీడీపీ ప్రభుత్వం రాగానే నిఘా పెరిగిందని, దీంతో నకిలీ మద్యం వ్యాపారాన్ని ఆపేశామంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ నాకు కాల్ చేసి నకిలీ మద్యం తయారు చేయమన్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించడానికి పని చేయాలని జోగి రమేష్ నాతో అన్నారని జనార్దన్ రావు తెలిపారు. ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను ఇంతకుముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న టీడీపీ గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్. ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం. ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారు నన్ను కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చల్లాలి, వాళ్ళకి యాడ్ చేయాలి, మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా, చేశారు కదా, వాళ్ళందరినీ మళ్ళీ పిలిచి లైన్లో పెట్టన్నారు సార్. నేను ఇబ్రాహీంపట్నం అనుకున్నాను సార్. తర్వాత నేను మా క్లాస్మేట్ జయచంద్ర రెడ్డి తమ్ముడు పిల్లని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం, చంద్రబాబు గారిని బ్యాన్ చేయడానికి అక్కడ చేద్దాము. ఇప్పుడు నేను అక్కడ వైన్ షాప్లో వాళ్ళకి వచ్చినాయి, వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటున్నానని చెప్పి జోగి రమేష్ గారు చెప్పాను సార్. అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు. నేను అక్కడ లోపల అతను ఉన్న పాలగ సిద్ధాన్ని అతను పట్టుకొని అవన్నీ రూమ్ అద్దెకి తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్. చేసిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి అన్ని రెడీ చేయించు, మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్, లేబుల్, క్యాప్లు అన్నీ, దాన్ని కలిపేదానికి కావాల్సిన కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేశాను సార్. అది ఎప్పటికప్పుడు 1 నెల 2 నెలల్లో ఇది ఇలా అంతా రెడీ చేసి పెట్టండి. రెడీ చేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరో లేని సమయం చూసి దాన్ని గవర్నమెంట్ మీద బొజ్జాలి, నీకు ఏం కాదు, నీకు ఇబ్బంది అని నేను చూసుకుంటాము. నేను బాగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానండి. ఆ ఆర్థిక ఇబ్బందులన్నీ నుంచి తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎట్టో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళిపో, నీకు దానికి కావాల్సిన అమౌంట్ 3 కోట్లుగా మేము సర్దుతాము, నువ్వు అది ఇవన్నీ ఏం చెప్పకుండా మామూలుగా తిరిగినట్టుగా ఉండు, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ చేస్తూ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పారు సార్. అదేవిధంగా జరుగుతూ ఉంటుంది. ఏ నెల అక్కడ కుర్రోడు కూడా వెళ్ళిపోతానంటే నేను గట్టిగా అడిగాను సార్, ఇబ్బంది అని అడిగితే మొన్న సెప్టెంబర్ 20వ తారీఖు తర్వాత ప్లాన్ చేద్దాం, నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నాడో కనుక్కో అంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నానని చెప్పాడు సార్. అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపో, అతనితో టచ్లో ఉంటూ నేను పెట్టుబడి పెడతానని చెప్పి కమిట్మెంట్ తీసుకో, నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం, అమౌంట్ అంతా మీ బ్రదర్కి చేస్తాం, మీకు ఎటువంటి పరిస్థితులు ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము, ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా, ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు, దాన్ని వెళ్ళిపో, అక్కడైతే నీకు అన్ని రకాలుగా ప్లస్ అయితే నీకు బాగుంటుంది. మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది, మాకు కూడా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాలు భయపెట్టి కొంచెం డబ్బు ఆశ చూపి అన్ని రకాలుగా చేశారు సార్ నన్ను. ఆ తర్వాత లాస్ట్కి ఇంకా 20 నేను టికెట్ బుక్ చేసుకున్నానని చెప్పాను సార్, 24 వెళ్తానికి. అప్పుడు 23 మళ్ళీ ఇంటికి రమ్మన్నాను సార్. ఇంటికి వెళ్ళాను సార్. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ నాయకులు జోగి రమేష్ గారు, రాము, నాగిరెడ్డి, స్వామి గారు అట్లా ఉన్నారు సార్. ఇంకా పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఒక నిమిషం మామూలుగా మాట్లాడి తర్వాత వాళ్ళందరినీ సెట్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా ఏలూరు జిల్లా ఏపీ నకిలీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న జనార్దన్ రెడ్డి కన్సెషన్ అంతా మనం విన్నాము. మొత్తం ఏం జరిగింది అనే విషయాన్నంతా కూడా వెల్లడించుతూ ఆ వీడియోని మనం చూసాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి
విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. ధనలక్ష్మి, నకిలీ మద్యం కేసులో ఒక కీలకమైనటువంటి ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఇది చూస్తే ఇది పోలీసులు ఈ జనార్దన్ రావుకు సంబంధించినటువంటి అతనితో రికార్డు చేసినటువంటి ఒక వీడియోను లీక్ చేయడం జరిగింది. దీంట్లో అది పైవారు అంటే గనక జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ చెప్పిన మేరకు నేను ఈ విధంగా చేశాను. ఈ నకిలీ మద్యానికి సంబంధించిన వ్యవహారంలో నన్ను వాడుకున్నారని చెప్పి చెప్పడంతో పాటు తన స్నేహితుడు జయచంద్రారెడ్డి కేసులో ఎటువంటి సంబంధము లేదు. ఈ జనార్దన్ రావు చెప్పినటువంటి అంశాలన్నింటినీ చూస్తే ఇవన్నీ కూడాను వైసీపీ ఒక కుట్రతో తెలుగుదేశం పార్టీని బదనాం చేసేందుకు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు చేసినటువంటి కుట్ర. దాంట్లో తనను వాడుకున్నారు. తనతో పాటు తన తమ్ముడు, తనకు పిన్ని కొడుకు అయ్యేటువంటి కళ్యాణ్ కూడా ఈ కేసులో ఇరికించారని చెప్పడం జరిగింది. మొదట తంబలపల్లి నియోజకవర్గంలో దీన్ని అక్కడ ఒక డెన్ ఏర్పాటు చేసి అక్కడ యంత్రాలు కొన్ని నకిలీ మద్యం తయారు చేశాము. అయితే మొదట ఇబ్రహీంపట్నంలో పెట్టాలనుకున్నాము. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ఈ దందా మొదట స్టార్ట్ చేస్తే కనుక ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి తాము ప్లాన్ చేశామని చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఈ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడంతో అక్కడ ఇదంతా వర్కౌట్ కాలేదు కాబట్టి మళ్లీ ఇబ్రహీంపట్నంలో కూడాను దీనికి సంబంధించిన లిక్కర్ను అక్కడ ఉంచి ఇబ్రహీంపట్నంలో దాన్ని లిక్కర్ను ఉంచి తర్వాత దాన్ని లీక్ చేసి దాన్ని ఎక్సైజ్ అధికారులకు పట్టించి తద్వారా తెలుగుదేశం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక కుట్ర జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ మేరకు పోలీసులకు ఆయన ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అయితే దీని మీద మటుకు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగుతోందని చెప్పొచ్చు. ఒకవైపు ఈ వీడియో మీద వైసీపీ కూడాను దీన్ని పూర్తిగా ఖండించడం జరుగుతూ ఉంది. జనార్దన్ రావు చెప్పితో పోలీసు యంత్రాంగం అనేది అతన్ని బెదిరించి చెప్పించారని చెప్పారు. అయితే జనార్దన్ రావు చెప్పింది చూస్తే తనను బెదిరించి ఆశ చూపి వైసీపీనే ఈ కుట్ర చేసింది, దీంట్లో నేను పావును మాత్రమే అయ్యాను, తర్వాత సౌత్ ఆఫ్రికాలో ఉన్నటువంటి తన స్నేహితుడు జయచంద్ర రెడ్డి దగ్గరికి వెళ్లిపో, అక్కడ ఈసారి అతనికి ఎలాగూ వైసీపీ తెలుగుదేశం పార్టీ నుంచి సీట్ రాదు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్లిపోయి అక్కడ సేఫ్టీగా ఉండు, నీకేదైనా అవసరమైతే కనుక న్యాయ సలహాలు కానీ దానికి సంబంధించినటువంటి న్యాయానికి సంబంధించినటువంటి అడ్వకేట్లను పెట్టి అన్ని విధాలా నీకు మేము సహాయం చేస్తామని చెప్పేసి అక్కడ వెళ్లిపోవడానికి తనకు టికెట్ కూడా కొనిచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను పోలీసులు చేసేటువంటి కుట్రగా వైసీపీ కొట్టిపారేస్తా ఉంది. ఇదంతా జోగి రమేష్ ను ఇరికించేందుకోసం చేస్తున్నారని చెప్తా ఉన్నారు. అయితే ఈ జనార్దన్ రావు చెప్పేది చూస్తే గనక తన స్నేహితుడు జయచంద్రారెడ్డికి ఈ కేసులో ఎటువంటి సంబంధము లేదు అనేసి చెప్పడం జరుగుతోంది. అయితే జోగి రమేష్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు ఆయా ప్రాంతంలో ఉన్నటువంటి వారే కాబట్టి చిన్నప్పటి నుంచి పరిచయాలు ఉండే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. కాబట్టి తనకు చిన్నప్పటి నుంచి జోగి రమేష్ తెలుసు కాబట్టి ఆ పరిచయంతోనే తనను ప్రలోభ పెట్టి ఈ కేసులో తనను కూడా ఇరికించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ఒక కుట్ర పన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది మటుకు రాజకీయాలు అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.